మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. తుఫాన్ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాధితులను పరామర్శిస్తా ఉన్నారు. వేలాది మంది బాధితులను పరామర్శించిన తర్వాత బాలకృష్ణ గారి అభిప్రాయం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు విశాఖ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. మరి ఈ యొక్క ఉద్దుత్ ఒక బీభత్స భయంకరమైన ప్రభావం మరి అటు చాలా హృదయ విదారకంగా ఉంది. అలాగే ఒక ప్రజల్లో ఎంతో విషాదాన్ని మిగిల్చింది. మరి వాళ్ళ ధైర్యాన్ని నింపడానికి వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కానీ మరి ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది. ఎన్నో షూటింగ్లు చేశాం ఇక్కడ. ఎంతో మంచి వాళ్ళు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించేవారు షూటింగ్లని. అలాగే అది జనరల్గా ప్రభుత్వం కూడా అప్రమత్తమై ముందే వాళ్ళని అప్రమత్తం చేయడం వల్ల ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూసింది ప్రభుత్వం. ఇక కర్తవ్యం అందరికీ వాళ్ళ అందుబాటులో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, పప్పు దినుసులు, బియ్యం అయితేనేమి, కెరోసిన్ అయితేనేమి, చక్కెర అయితేనేమి అన్ని కూడా అందిస్తున్నాం. బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం. అలాగే దానికి తోడు అధికారులందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా రేయిం బౌలు సీఎం గారు లాగే ఆయన చూసి బాగా స్ఫూర్తి పొంది వాళ్ళంతా కూడా జనంలో కూడా వచ్చింది ఆ స్ఫూర్తి. కేవలం అధికారులోనే కాదు, ఇది కేవలం ప్రభుత్వ పని కాదు, మనం కూడా ప్రభుత్వంతో అధికారులతో సహకరించాలి అని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నో సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఎంతో మంది వ్యక్తిగతంగా కూడా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను. త్వరగతిన విశాఖకి మరి పునర్వైభవం తిరిగి తీసుకొస్తాం. సార్, విశాఖ గతంలో మీరు చూశారు కదా షూటింగ్ అప్పుడు చాలా గ్రీనరీగా ఉండేది. ఆ గ్రీనరీ అంతా పాడైపోయింది. అవునా, మరి అది ఇప్పుడు 2280 కిలోమీటర్ల వేగంతో ఉంటే అది చరిత్రలోనే మొదటిసారి ఒక పట్టణాన్ని ఇలా గాలి ఎంత వేగంగా శరవేగంగా వచ్చి విరుచుకుపడడం అనేది ప్రథమం. సో దానికి మనం ఏం చేయలేము, మన చేతులు లేదు. కానీ త్వరగతిన ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమం కూడా సీఎం గారు పొద్దున్న చెప్పారు. ముందు దానికి ప్రాముఖ్యత ఇచ్చి ముందు వీటితో పాటు ప్రజల యొక్క అవసరాలతో పాటు వాటికి ఎక్కడికక్కడ అందరినీ పర్ఫెక్ట్ అందరూ అంటున్నారు. ఇక మళ్ళీ ఈ యొక్క మా అదృష్టం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం, ఇక్కడికి ఆయన వచ్చి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఉండడం, త్వరగతిన మొత్తం ఈ విశాఖ రూపురేఖలే మార్చేస్తాము. మీరు ఆర్థిక సాయం చేశారు. సినీ పరిశ్రమ నుంచి కూడా ఆర్థిక సాయం చేశారు. తప్పకుండా అండి. సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు అది నాన్నగారి నుంచి వస్తుంది. రాజు కళ కోసమే కాదు, ప్రజాసేవ కోసం కూడా అదే ధ్యేయంతో ఇంతకుముందు ఒకసారి మేము చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా అందరితో మాట్లాడి అందరూ తప్పకుండా మంచి కార్యక్రమం అందరూ స్పందిస్తారు. తప్పకుండా మంచి కార్యక్రమం చేపడతారు. హుదూద్ తుఫాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని, అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన అందరూ కూడా ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తామని కూడా నందమూరి బాలకృష్ణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వాసుతో కృష్ణ, ఎన్టీవీ, విశాఖ.